అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్‌తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగుళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్‌లో బెంగుళూరు ఆఫీస్ ఫోన్ నంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ, గురుతత్వం ఛానల్‌కి కానీ, జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమోऽस्तु పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. హరి ఓం. విశ్వావసౌ నామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతు వైశాఖ మాస శుక్లపక్ష పౌర్ణమి. ఈరోజు విశాఖ నక్షత్రం సోమవారం. విశాఖ నక్షత్రం సోమవారం అంటే యమదష్ట్ర యోగము అంటాం. ఇది మనకి ముహూర్తాలకి అటువంటికి మంచిది కాదు అని, కానీ ఆచరించే పూజకు సాంప్రదాయిక పూజకు అత్యంత విశేషమైన రోజు. ఈ పౌర్ణమికి ఒక ప్రత్యేకత. ఈ పౌర్ణమి రోజే బుద్ధుల వారు జన్మించారు, అందుకే బుద్ధ పౌర్ణమి అని కూడా అంటాం. దీనికి గంగా పౌర్ణమి అని కూడా ఒక పేరుంది. అంతేకాదు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఈరోజు విశేషంగా ఆచరిస్తారు. శ్రీకృష్ణుల వారు తెలియచేసినట్టు ఈ పౌర్ణమికి చాలా శ్రేష్టమైన రోజు. 12 పౌర్ణమిల్లో ఈ పౌర్ణమి అత్యంత విశేషమైన పౌర్ణమి, చాలా శక్తియుతమైన పౌర్ణమి ఈరోజు. ఇటువంటి దివ్యమైన రోజు సోమవారం విశాఖ నక్షత్రం. అయితే ఈ విశాఖ నక్షత్రం గురించి తెలుసుకునేదైతే, విశాఖ నక్షత్రంలో మొదటి పాదం, రెండో పాదం, మూడో పాదంలో జన్మించిస్తే చాలా శుభం. 4వ పాదంలో జన్మించి ఉంటే తల్లికి అశుభము అని నా రీసెర్చ్లో నాకు తెలిసిన వాళ్ళు కూడా విశాఖ నక్షత్రం 4వ పాదంలో ఒక స్త్రీ జన్మించి వృశ్చిక రాశి అయి ఉంటుంది. ఆమె చిన్న వయసులోనే తల్లిని పోగొట్టుకుంది. అదే విధానంగా ఒక పురుషుడు, ఆయన అంతే విశాఖ నక్షత్రం 4వ పాదం వృశ్చిక రాశి, చిన్న వయసులోనే తల్లి దూరం అయింది, వదిలి వెళ్ళిపోవడం, ఇలాంటి సంథింగ్ ఇలా ఎన్నో సందర్భాల్లో ఎన్నో జాతకాల్లో ఇటువంటి ఉదాహరణలు లభిస్తాయి. అయితే శుభగ్రహాల దృష్టి ఉన్నప్పుడు వాటి ప్రభావం తగ్గుతుంది. లగ్నము మరియు పూర్వాజిత పుణ్యఫలం, తల్లి తండ్రి పుణ్యఫలం, ఇవన్నీ చూసి మనం వాటిని నిర్ణయించాలి. అయితే సాధారణంగా ఏదైనా శిశువు 4వ పాదంలో విశాఖ నక్షత్రంలో జన్మిస్తే ఖచ్చితంగా మీరు దానికి తగినట్టుగా ప్రాయశ్చిత్తం చేసుకోవడం చాలా మంచిది. అయితే ఈరోజు విశాఖ నక్షత్రంలో ఓం ఇంద్రాయ నమః అనే నామాన్ని జపించాలి. ఈరోజు చంద్రం ఇంద్ర పదవి ఎంచాలి. సోమవారం వచ్చింది, అందువలన ఓం ఇంద్రాయ నమః. అష్టదిక్పాలకుల్లో ఒకరైన వారు, ప్రధానమైన వారు. ఆ ఇంద్రుడి ఆధీనంలోనే ఇక అన్ని అష్టదిక్పాలకుల్లో అందరూ కూడా పంచభూతాలు కూడా వాళ్ళ ఆధీనంలో వస్తాయి. ఇంద్రుడు కూడా గంధర్వ రూపం. గంధర్వ రూపంగా మనకి ఇంద్రుడు ప్రత్యక్షం అవుతూ ఉంటాడంట. ఇంద్రుడు ప్రత్యక్షమైతే వరం ఇవ్వకుండా వెళ్ళడు అని, ఏదో ఒక వరం ఇచ్చే వెళ్తాడంట. ఇంద్రుడు అంటే అంత మహోత్తరమైనది. ఇంద్రుడికి చాలా కష్టాలు, సుఖాలు, దుఃఖాలు, అవమానాలు అవన్నీ పురాణాల్లో. కానీ అతను కూడా అష్టదిక్పాలకుల్లో ఒకరు, పంచభూతాలు అతని కంట్రోల్లో ఉంటాయి. అందువలన సోమవారం రోజు పౌర్ణమి గడియల్లో ఓం ఇంద్రాయ నమః అనే నామాన్ని జపించడం వల్ల రాజకీయంలో అభివృద్ధి, మీదైన ప్రత్యేకత, గుర్తింపు, మీరు చేసే వ్యాపారంలో గుర్తింపు, మీ ఇంట్లో మీకు గుర్తింపు, కుటుంబంలో మీకు ఒక గుర్తింపు, అలా
అన్ని చోట్ల మీ స్థాయి ఒక మెట్టు పెరుగుతుంది మరియు మీకు ఒక గుర్తింపు వస్తుంది. ఈరోజు మంత్రబలంలో ఓం ఇంద్రాయ నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం ఇంద్రాయ నమః. అందరూ ఈ నామాన్ని జపించండి. ఇక ఈరోజు మంచి మాట, మనకి ఎప్పుడు కూడా శరీరాన్ని చెడిపే ఆహారము, ఆలోచనలని చెడిపే వ్యక్తులు, మనసుని చెడిపే వ్యక్తిత్వం నుంచి దూరంగా ఉండాలంట. ఆరోగ్యాన్ని చెడిపే ఆహారం దగ్గర ఉంటే ఏదో ఒక రోజు నువ్వు నశిస్తావు, అంతే, అయిపోయింది. ఆలోచనలు చెడుపుతూ ఉన్న వ్యక్తులతో నువ్వు ఉంటే నీ ఆలోచనలు చెడి నీ జీవితంలో నీ మార్గాన్ని ఇక నువ్వు సాధించలేవు. మనసుని ఎప్పుడు గాయపరుస్తూ ఉన్న వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి. లేదు అంటే మనకి అది అపాయము. నీ మనసులో కల్మషాల్ని నింపేసి ఇక మనసు బాధ పెట్టి నీ ఆత్మబలాన్ని కోల్పోతాము. వీటి నుంచి దూరంగా ఉన్నారు అనుకోండి, ఖచ్చితంగా మీ జీవితంలో ఏదో ఒక రోజు మీరు ఎదుగుతారు. ఇదే పరమసత్యం, దీన్ని గుర్తుంచుకోండి. మీకు అందరికీ తెలియనిది ఈరోజు మంచి మాటల్లో దీన్ని తీసుకోండి. ఒక వృక్షం ఉంటుంది, ఆ వృక్షంలో మంచి ఫలాలు వస్తూ ఉంటాయి. కానీ మనము నీరు ఏ దానికి పోస్తాము? భూమిలో మట్టి పైన నీరు పోస్తాం. వేర్లు కనబడతాయా? వేర్లు కనబడకుండానే మట్టి పైన పోసిన నీళ్ళని ఆ వేర్లు తీసుకుంటాయి. అవును కదా? అంతే కదా? కానీ ఫలాలు ఎక్కడొస్తాయి? వృక్షంలో ఫలాలు వస్తాయి. మనం నీరు ఎరువు వేస్తున్నది మట్టిపై, అది ఏర్లపై మట్టిపై వేస్తున్నాము. ఏర్లు కప్పిపడిన మట్టిపై వేస్తున్నాము. ప్రతిఫలం మాత్రం ఆ ఒక వృక్షంలో వస్తుంది. కర్మను అంతే. తల్లి తండ్రి ఆచరించే పాప కర్మలు, తల్లి తండ్రి కుటుంబ సభ్యులు చేసిన కర్మ కృతువులు, నష్టాలు, ఇతరుల శాపాలన్నీ కూడా ఫలంలో కనబడుతుంది. అంటే ఆ వంశంలో కనబడుతుంది. ఇది సాక్షాత్ శ్రీకృష్ణుల వారే తెలియచేశారు. ఒకటి మనం అనుకోవచ్చు, అరే ఎందుకు ఫలాలు వచ్చేది వృక్షంలో కదా, ఆ వృక్షానికి ఆ ఫలంపైనే నీళ్లు పోస్తే సరిపోతుంది కదా. ఫలంపై నీళ్లు పోస్తే ఫలాలు వస్తాయా? లేదు, ఉదిరిపోతాయి, కుళ్ళిపోతాయి. ఫలం పోల్చినది ఇక్కడే. మీరు ఆలోచించండి. జీవితంలో మీ ఆలోచనలు, మీరు ఎటువంటి నిర్ణయాలు, మీ ఏమి ఆలోచనలు ఉంటాయో, మీ గుణాలు ఏముంటాయో అదే మీ ఫలం పైన ప్రభావం చూపిస్తాయి. అందువలన జీవితంలో, ఇంట్లో, కుటుంబంలో తల్లి తండ్రి ఎలా ఉండాలి? పిల్లల ముందు ఒకరినొకరిని గౌరవించుకోవాలి. అప్పుడు మీ పైన వాళ్ళ గౌరవం, మీ పట్ల వాళ్ళ గౌరవం పెరుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళ ముందే మీరు అనవసరమైన విచారాలు తీసుకొని, కుటుంబ గొడవలు పెట్టుకొని, అవాచ్య శబ్దాలతో ఒకరినొకరు నిందించుకోవడం, దూషించుకోవడం చేస్తూ ఉంటే ఆ ఒక దానిపై వాళ్ళు దృష్టి పడి వాళ్ళు కూడా అటువంటి నడవడికే నేర్చుకుంటారు. వాళ్ళ భవిష్యత్తుని పాడు చేయడానికి మీరే దృష్టి అవుతారు, మీరే కారణభూతులు అవుతారు. దాని నుంచి దయచేసి ఈ విషయాన్ని సూక్ష్మంగా తీసుకొని జీవితంలో ఇకనైనా మారడానికి ప్రయత్నించండి అనే ఈ చిన్న విషయం. ఈరోజు మీకు చెప్పిన కథలో 2 అర్థాలు ఉన్నాయి. ఎవరి నుంచి దూరంగా ఉండాలి, దానివల్ల మీ జీవితాన్ని కోల్పోతారనేది పిల్లల విషయం. మీ జీవితంలో ఉన్నత స్థానానికి బాగా చదవాలంటే మంచి వాళ్ళ సవాసం చేయాలి. అదే విధానంగా మంచి జ్ఞానాన్ని నింపుకోవాలి. ఎప్పుడు మిమ్మల్ని దూషించే ఉండే వాళ్ళ జొత్తులో ఉంటే నీ జ్ఞానం అజ్ఞానం అయిపోతుంది. ఎప్పుడు కూడా అనారోగ్యం ఇచ్చే పదార్థాలని, అంటే వ్యసనాలు, ఇటువంటి వాటిని సేవించే వాళ్ళతో మీరుంటే మీ ఆరోగ్యం పాడవుతుంది. అటువంటి వాటి నుంచి దూరంగా ఉంటే అప్పుడు మీ వ్యక్తిత్వం గొప్పగా అవుతుంది అని ఒక విషయం. రెండోది, ఎప్పుడే కానీ మనము తల్లి తండ్రులు అంటే వేర్లు, వాటి వల్లనే మీరు తల్లి తండ్రికి గౌరవించండి. ఎందుకంటే వాళ్ళ వల్లనే మీరు ఈరోజు మీ అధికారమైన, మరియు మీకు జనాల్లో గుర్తింపైన, మరియు మీకు చదువైనా వాళ్ళు వేర్లు లాంటి వాళ్ళు ఎవరికి కనబడరు. మీరు మాత్రమే ప్రకృతిలో కనబడేది. అలా మీరు కనబడుతున్నారు, మీరు ఇప్పుడు మంచి జాబ్ చేస్తున్నారు, మంచి స్థానంలో ఉన్నారు అంటే దానికి మూల కారణం మీ తల్లి తండ్రి. అందువల్ల దయచేసి వాళ్ళకి గౌరవించండి, వాళ్ళని నిర్లక్ష్యం చేయకండి. ఒక వృక్షానికి వేర్లు, మట్టి, అక్కడున్న తేవ, ఈ వేర్లు ఎంత స్ట్రాంగ్ ఉంటాయో ఆ వృక్షం అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఆ వృక్షం ఎంత ఆరోగ్యంగా ఉంటుందో అందులో ఫలాలు ఆరోగ్యంగా ఉంటారు. అదే విధానంగా మీ తల్లి తండ్రిని మీరు ఎంత ప్రేమిస్తారో, వాళ్ళపైన మీరు ఎంత లక్ష్యం సాధిస్తారో మీ జీవితాలు అంత సుందరంగా ఉంటాయి. ఇది పూర్వం నుంచి వచ్చిన మన సంప్రదాయం. ఈరోజు
మంచి మాట, మంచి కథగా అన్ని మీ వీటినే తీసుకోండి. ఇక ఈరోజు మీకు అందరికీ కూడా పౌర్ణమి. చాలా మంది పౌర్ణమి రోజు జన్మిస్తే మంచిదా చెడునా చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు. చూడండి, పౌర్ణమి రోజు శుక్లపక్షము కృష్ణపక్షము మధ్యలో చంద్రుడు ఉంటాడు. పూర్ణ చంద్రుడు అంటాం ఈరోజు. పూర్ణ చంద్రుడు, పరిపూర్ణమైన చంద్రుడు. ఈ పరిపూర్ణమైన చంద్రుడు ఉండే సమయంలో ఎవరైనా జన్మిస్తే వాళ్ళకి ఎలా ఉంటుందంటే కోపం అధికంగా ఉంటుంది, ముఖంలో తేజస్సు అధికంగా ఉంటుంది. అదే విధానంగా వాళ్ళకి ఎలా ఉంటుందంటే చిన్న చిన్న విషయాల్ని మనసు తీసుకొనేసి త్వరగా షార్ట్ టెంపర్ అన్న అయిపోతారు, లేదు ఉద్రిక్తమైన విషయాలని వాళ్ళు నిర్ణయం చేసుకొనేస్తూ ఉంటారు. దానివల్ల నా పౌర్ణమి రోజుల్లో జన్మించిన వాళ్ళకి మేధస్సు అధికంగా ఉంటుంది, ప్రకృతి వాళ్ళ దగ్గర ఉంటుంది. మరియు అంతేకాదు, వాళ్ళు ఎవరికైనా ఎటువంటి ఆన్సర్లైనా ఇవ్వగలరు. అటువంటి దివ్యమైన మహాత్ములు అయ్యే అవకాశం కూడా వాళ్ళల్లో ఉంటుంది. త్యాగబుద్ధిను వాళ్ళలోనే ఉంటుంది. అంతేకాదు, కోపము కూడా వాళ్ళలోనే ఉంటుంది, ప్రేమ కూడా వాళ్ళలోనే ఉంటుంది. అన్ని విధాలుగా అమ్మకి ఎంత ప్రేమ పిల్లలపైన ఉంటుందో పౌర్ణమి రోజు జన్మించిన వాళ్ళు అంత ప్రేమ ఉంటుంది. పిల్లలు తప్పు చేస్తే అమ్మకి ఎంత కోపం వస్తుందో వాళ్ళ స్నేహితులు కానీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా చిన్న తప్పు చేస్తే వాళ్ళకి అంత కోపం వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ మనసు మృదమైనది, వాళ్ళ ఆలోచనలు శుభకరమైనవి. కానీ వాళ్ళే ఉగ్ర రూపం చూపిస్తే ఇక అక్కడ కురుక్షేత్రం లాగా ఇంట్లో కూడా జరిగిపోతాయి. అందుకే వీళ్ళని అర్థం చేసుకోవడం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మా జాతకంలో విచారంలో చాలా మందికి నేను తెలియచేసేది ఏంటంటే చంద్రుడు మాతృకారకుడు అంటాం, అవును కదా. అదే చంద్రుడు మీరు జన్మించిన సమయంలో అష్టమ స్థానంలో చంద్రుడు ఉంటే అమ్మకి దోషము అని చెప్తూ ఉంటారు. అష్టమ స్థానంలో రవి ఉంటే తండ్రికి దోషము. ఓకే, దానికి ఏదో ప్రాయశ్చిత్తాలు చేసుకుంటారు. కానీ అదే అష్టమ స్థానంలో చంద్రుడు ఉండి అష్టమాధిపతి నీచ స్థానంలో ఉండి ఆ నీచ స్థానంలో ఉండి వాళ్ళతో శని కలిశాడు అనుకోండి, ఇక ఆ పిల్లలు ఎవరైతే అలా జన్మించింటారో దాన్ని చూసి మనం తెలియచేయాలి. వాళ్ళ జీవితంలో ఏదైనా అత్యంత ప్రధానమైన ఒక మంగళకార్య శుభకార్య సమయంలో ఆ తల్లి ఉండదు అని, అంటే జ్యోతిష శాస్త్రంలో ఉండేది. దానికి ముందుగానే ప్రాయశ్చిత్తం చేసుకుంటే అటువంటివి ఏమీ జరగవు. కానీ దాన్ని కనుక్కోవాలి, క్లీన్గా అబ్జర్వ్ చేసి. ఓకే, మరి ఇప్పుడు చాలా మంది కుటుంబంలో కూతురు పెళ్లి లేదా కొడుకు పెళ్లికో తండ్రో తల్లు ఉండరు. ఎందుకు ఉండరు అంటే వీళ్ళు జాతకం వల్ల అలా జరిగింది అని కాదు, అంటే వీళ్ళు జాతకంలోనే గోచరిస్తోంది ఆ సమయాన వాళ్ళకి కుటుంబానికి రుణం తగ్గుతుంది అని. అప్పుడు మనం ఏం చేయాలి, ముందుగానే ప్రాయశ్చిత్తం చేసుకోవడం వల్ల ముందుగానే దానికి సంబంధించినట్టుగా మనం ఏదైనా పరిష్కారాలు ప్రాయశ్చిత్తం ఆచరిస్తే ఆ ఒక శుభకృతువులకి వాళ్ళు ఉండేలా మనం చేసుకోవచ్చు. అందుకే ఏదైనా భవిష్యత్తు గురించి ముందుగా కొన్ని విషయాలు తెలుసుకోవడం దానికే. పిల్లలు అంతే, ఎప్పుడైనా చదవాలి అంటే అందుకోసమే భవిష్యత్తు ముందుగా తెలుసుకుంటే ఏదైనా పరిష్కారాలు చేసుకోవచ్చు అని పెద్దవాళ్ళు తెలియచేస్తుంటారు. ఇది మన జ్యోతిషంలో ఉన్న విషయం. ఈరోజు యమద్రష్ట యోగం కాబట్టి తారాబలం అందరికీ సరి సమానమే ఉంటుంది. అయితే ఈరోజు మనం అత్యంత విశేషంగా మనం గమనించాలి. ఈరోజు వైశాఖ పౌర్ణమి, దీని గురించి అధికంగా ఎక్కువ తెలుసుకోవాలి. ఈరోజు ఎవరైనా కూడా నది స్నానం, సముద్ర స్నానం చాలా ఆనందాన్ని, చాలా అనుకూలం చేస్తుంది. ఈరోజు గంగా స్నానం విశేషం, అది త్రివేణి సంగమం విశేషం అంటుంది. ఇదే రోజు సాక్షాత్ సరస్వతీదేవి, గుర్తుంచుకోండి, సాక్షాత్ సరస్వతీదేవి ఈ రోజు తను చేతుల్లో అగ్నిని పట్టుకొని ఆ అగ్నిని భరించడానికి కాకుండా అప్పుడు ఏం చేసిందంటే ఆ అగ్నిని పాతాళంలో వెళ్ళేరా, నేను పాతాళ లోకంలో ఎవరి కంటికి కనపడకుండా నేను అంతర్గంగలాగా నేను ప్రవహిస్తాను అని శపథం చేసింది. ఆ విషయాన్ని తెలుసుకొని స్నానం చేస్తే త్రివేణి సంగంలో పుణ్యఫలం లేదు. చాలా మందికి ఇటువంటి విషయాలు తెలియదు, ఇటువంటివి తెలుసుకోవాలి. త్రివేణి సంగమం అప్పుడు ఎంతో మంది వెళ్ళారు, స్నానం చేశారు, వచ్చారు. కానీ ఆ త్రివేణి సంగంలో స్నానం చేసేటప్పుడు ఆ ప్రతిఫలం రావాలంటే ఈ సరస్వతి గురించి తెలుసుకోవాలంట. దాన్ని తెలుసుకొనే మునగాలి, అప్పుడే పుణ్యఫలం. దాని ఈ రోజు వైశాఖ మాసంలో పౌర్ణమి రోజు జరిగిన సంఘటన. దీన్ని తెలుసుకొని ఎక్కడ నదిలో మునిగినా ఆ ఒక విశేషమైన అద్భుతమైన ప్రతిఫలం ఇస్తుంది. ఇది సాక్షాత్ శ్రీకృష్ణుడు అర్జునునికి డైరెక్ట్ గా తెలియచేశాడు. ఏదో ఒక సందర్భంలో నువ్వు వెళ్ళి అక్కడ స్నానం చేసి తదుపరి జపం చేయడానికి వెళ్ళు అని. అందువలన ఈ ఒక విషయం మనకి తెలిసింది. అందుకే
దయచేసి అర్థం చేసుకోండి, ఈ రోజు అంత పవిత్రమైన రోజు. తర్వాత ఈ రోజు లక్ష్మీనారాయణ పూజ అంటే సత్యనారాయణ పూజను ఆచరిస్తే ఖచ్చితంగా కుటుంబంలో సంతోషం ప్రాప్తిస్తుంది, ఆనందం ప్రాప్తిస్తుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఇక ధర్మం అనే దాన్ని గెలుస్తుంది అనేది ఈరోజు సత్యనారాయణ పూజ ఆచరించడానికి విశేషం. అంతేకాకుండా ఈరోజు సోమవారం మరియు విశాఖ నక్షత్రం కాబట్టి విశేషంగా ప్రత్యేకంగా శుభారాధన చేయడం విశేషం. ఎందుకంటే విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు ఎవరైనా శుభారాధన చేస్తే వాళ్ళకి అదృష్టం. అదే విధానంగా సోమవారం కలిసి వచ్చింది కాబట్టి శివారాధన మరింత విశేషం. శివుడికి ఈ రోజు కాస్త గంగాజలము నీరో తీసుకొని ఓం శివోహం, ఓం శివోహం, ఓం శివోహం అంటూ ఆ గంగాజలాన్ని ఆ శివుడికి సమర్పించుకొని బిల్వదళాలు పెట్టి శివ శివ శంకర అంటూ ఆ ఒక పరమేశ్వరుని ఆశీస్సులు కోరితే ఖచ్చితంగా మీ సంకల్పం ఏదైనా ఉంటే అది సిద్ధిస్తుంది. ఈరోజు అత్యంత మహోత్తరమైన రోజు. అంతేకాదు ఈరోజు ఎవరైనా ఎర్రటి మట్టిని తెచ్చి అందులోకి కాస్త గంధము పొడి, ఎర్రచందన గంధం, కాస్త ఎర్రటి మట్టిని తెచ్చి అందులోకి కాస్త గంధం కలిపి వాటితో శివలింగం తయారు చేసి దేవుడి గదిలో పెట్టి పూజించి మళ్ళీ సాయంత్రం దాన్ని పూజించి విభూతిని అర్చించి మృత్యుంజయ మంత్రంతో జపించి పూజించి అష్టోత్తరాలతో అర్చించి పూజ అంతా అయిన తర్వాత సాయంత్రము దాన్ని నీళ్ళల్లో కలిపి ఆ నీరుని ఇంటి బయట పెడతారు. చంద్రుని కిరణాలు దానిపై పడాలి. మరుసటి రోజు స్నానం చేసిన తర్వాత దాన్ని తీసుకొని అందులో ఉన్న మట్టిని నుదుటిలో ధరిస్తే మృత్యు దోషాలు పోతాయి. ఇది విశేషంగా ఎక్కడ లభిస్తుందంటే శుక్రాచార్యులు మృత సంజీవిని వ్రతాన్ని ఆచరించారు కదా, దానికి ఈ వ్రతానికి సంబంధం ఉంది. అటువంటి గొప్పది ఇది. తప్పకుండా పిల్లల కోసమైనా ఈ పూజ చేసి రేపు ఉదయం వాడి నుదుటిలో ఆ ఒక మట్టిని పెట్టండి. అందులో ఔషధ గుణాలు ఆకర్షిస్తాయి మరియు వాళ్ళకి ఏదైనా గండాంతరాలు ఉంటే అపమృతులు ఉంటే పోతాయి. ఈరోజు దివ్యమైన వాస్తు మీరందరూ బాగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఇంటికి సింహద్వారము అనగానే చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇంటికి ఒక సింహద్వారం అత్యంత శుభకరం, 2 సింహద్వారాలు శుభకరమే, 3 సింహద్వారాలు అనిష్టం, 4 సింహద్వారాలు శుభకరం, 5 సింహద్వారాలు అశుభం, 6 సింహద్వారాలు మంచిదే. అలా ఎప్పుడే కానీ 3 ద్వారాలు ఇంటికి ఏ కారణానికి ఉండకూడదు. ఇది చాలా సార్లు చెప్తున్నారు. నార్త్ ఈస్ట్ అని ఒకటి పెట్టుకుంటారు, ఉత్తరం వైపు, తూర్పు అని ఒకటి పెట్టుకుంటారు. ఎందుకు దక్షిణం వైపు ఒకటి పెడుతున్నారు వంటగదిలో? ఇప్పటికూ అర్థం కాని పరిస్థితి. దయచేసి ఇంటికి ఎగ్జిట్స్ అంటాం వాటిని, ఇన్సైడ్ ఆర్ ఎగ్జిట్, ఈ 2 ఉంటాయి. తూర్పు వాకులను మనుషులు లోపలికి రావచ్చు, అవతలికి వెళ్ళచ్చు, ఉత్తరం లోపలికి రావచ్చు, అవతలికి వెళ్ళచ్చు. వంటగదిలో కూడా అక్కడ ఏం చేస్తున్నారంటే అక్కడ వాష్ ఏరియాకే కాకుండా పని రావడానికి వెళ్ళడానికి పెట్టుకుంటున్నారు. ఇదే పెద్ద మిస్టరీ, డేంజరస్. దీని గురించి అర్థం కాదు ఎవరికి, అయితే చాలా ప్రమాదం. దయచేసి అర్థం చేసుకోండి. దీనివల్ల ఇంట్లో దారిద్రం ఆవర్తిస్తుంది, శుభకార్యాలు మంగళకార్యాలు జరగవు. తెలియకుండానే భార్య భర్త మరియు తల్లి తండ్రి పిల్లల మధ్య మరియు కుటుంబంలో ఇతరులు ప్రవేశం చేసి వాళ్ళ వల్ల ఆ కుటుంబం చాలా కష్టాల్లో చిక్కేసుకుంటుంది, బంధువులు కూడా శత్రువులు అయిపోతారు. అందువల్ల దయచేసి జాగ్రత్త వహించడం చాలా మంచిది. అయినప్పటికీ 2 ద్వారాలు ఉన్నాయి. అయినప్పటికీ ఇప్పుడు నేను ఏదైతే చర్చించానో ఈ విషయాలు ఇంట్లో జరుగుతూ ఉన్నాయంటే దక్షిణ ద్వారా ఏదో సమస్య ఉంది అని అర్థం. అప్పుడు ఇంట్లో ఏదో ఒక చోటు ఒక శ్రీవాస్ యంత్రాన్ని పెట్టి చక్కగా ప్రశాంతంగా ఉంటూ ఉండండి. కానీ మీరు ఎన్ని ఫోటోలు పెట్టినా, ఏ దేవుళ్ళు పెట్టినా, ఏ యంత్రాలు తంత్రాలు ఏది చేసినా కూడా మీరు మానసికంగా మనోబలం పెంచుకొని మేమేమైనా సాధించగలం, దైవశక్తి మాపై ఉంది అనుకుంటేనే అవన్నీ ప్రభావం చూపిస్తాయి. రేపు మంగళవారం విశేషమైన రోజు. రేపు ఉదయాన్నే దగ్గరలో ఎక్కడైనా దుర్గాదేవి దేవాలయం ఉంటే ఆ దేవాలయంలో నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించి తదుపరి అక్కడ కుంకుమాన్ని నుదుటిలో ధరించి ఇంటికి వచ్చి ఒక ఎర్రటి క్లాత్ పైన
తూర్పు దిశ చూస్తూ కూర్చొని కుజరుణ విమోచక స్తోత్రం చదివితే మీ జాతకం వల్ల కుజదోషం వల్ల దాంపత్యం కానీ, కుజదోషం వల్ల సంతానం కానీ, కుజదోషం వల్ల వివాహం కాకుండా ఉంటే వాటన్నిటికీ అద్భుతమైన పరిష్కారం. రేపు చాలా అత్యంత విశేషమైన రోజు. దయచేసి నేను చెప్పిన వాటి కోసం ఆచరిస్తే ఖచ్చితంగా ఆ ప్రతిఫలం ఒకే మాసంలోనే మీరు కనుక్కోగలరు. ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం ఒక కంచంలో పాలు పోసి దాని మధ్యలో 2 ప్రమిదలు పెట్టి అందులో నెయ్యి పోసి దీపాలు వెలిగించి ఆ కంచం చుట్టూ చక్కగా అలంకరించి లక్ష్మీనారాయణ రూపంగా ఆ జ్యోతుల్ని పూజించి నమస్కరించి వాళ్ళ ముందు కూర్చొని ప్రార్థించి వాళ్ళ ముందు కూర్చొని ప్రార్థించి ఆ 2 దీపాలతో ఇంట్లో ఉన్న దేవతలకి సింహద్వారానికి ఆరతి తీసి మళ్ళీ దేవుడి గదిలో పెట్టండి. ఇలా చేస్తే ఇంట్లో స్థానబలం పెరుగుతుంది. ఇంట్లో ఉన్న దేవతాశక్తికి అభివృద్ధి, ఇంట్లో ఉన్న దేవతాశక్తి దైవబలం అభివృద్ధి చెందుతుంది. లక్ష్మీనారాయణ యోగం వల్ల ఇంట్లో ఉన్న జనాల్లో ముఖంలో తేజస్సు, కాంతి పెరుగుతుంది, ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.